హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. మీకు చెప్పాను కదా కరివేపాకు రెసిపీతో మీ ముందుకైతే వస్తానని. సింపుల్గా, టేస్టీగా, క్విక్గా అయిపోయేలా ఈ కరివేపాకు చికెన్ ఎలా చేసేసానో చూసేయండి. చిన్నపిల్లలు కరివేపాకుని అవాయిడ్ చేస్తుంటారు. అట్లాంటిది ఏమీ కాకుండా చారు పెట్టి ఈ 2 పీసులు వేస్తే చిన్నపిల్లలు చక్కగా తినేస్తారండి. అండ్ రోటీలో కూడా చాలా బాగుంటుంది. చికెన్లో ఐరన్ ఉంటుంది, అలానే కరివేపాకు కూడా కంటికి మంచిది, హెయిర్కి మంచిది. అండ్ ఈ రెసిపీ ఎలా చేసేసానో మీరైతే ఒకసారి అయితే నా వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. నా ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. ఇలా చికెన్ అయితే తీసేసుకుని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకోవాలండి. బోన్స్ ఉన్నా పర్వాలేదు, బోన్స్ లేకపోయినా పర్వాలేదండి. నేను చికెన్లో ఐటమ్స్ కూడా అయితే తీసుకుని చికెన్ అయితే శుభ్రంగా కడిగేసుకుని పక్కనైతే పెట్టేసుకున్నాను. ప్యాన్ అనేది హీట్ అవనిచ్చిన తర్వాత ఈ చికెన్ని ప్యాన్లో వేసేసుకోవాలండి. ఆయిల్ లేకుండా ప్యాన్లో వేసేసుకుని చికెన్లో ఉండేటువంటి వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు చికెన్ అయితే ఒకసారి అయితే కలిపేసుకోండి. 1 కేజీ చికెన్, 2 కేజీల చికెను వండుకోవడానికి ఎలా అయినా తెచ్చుకుంటారు ఇంటికి. అప్పుడు కాస్త పక్కకైతే తీసేసుకుని ఇలా కరివేపాకు చికెన్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఫ్రెష్ కరివేపాకు, ఇందులో ఫ్రెష్ అనేది యూస్ చేయాలి కరివేపాకుని. అప్పుడే టేస్ట్ అండ్ అరోమా, దాని ఫ్లేవర్ అనేది మనకు తెలుస్తుంది. ఇలా చికెన్లో వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత 3 టేబుల్ స్పూన్ ఆయిల్ మాత్రం వేసుకుని కొంచెం వేగనివ్వాలండి చికెన్ని. ఇప్పుడు మిక్సీ జార్లో కరివేపాకు, వెల్లుల్లి, పచ్చిమిర్చి వీటినైతే బరగ్గా అయితే పేస్ట్లా చేసేసుకోండి, బరకగా చేసుకోండి. ఇలా వేగిన చికెన్లో మనం కరివేపాకు పేస్ట్ని అయితే వేసేసుకుని చికెన్ ముక్కకు పట్టేంత వరకు కలిపేసుకోండి. ఇందులో మిరియాల పౌడర్ నేను ఇంట్లోనే తయారు చేసుకున్నానండి, మసాలా పౌడర్, జీలకర్ర, ధనియాలు, గసగసాలు, యాలకులు, లవంగిలు, చెక్క ఈ పౌడర్ని అయితే వేసేసుకున్నానండి. పచ్చిమిర్చి వేసాం, మిరియాలు వేసాం కాబట్టి కారాన్ని చూసుకుని అయితే వేసుకోండి. 1 స్పూన్ కారం అయితే వేసుకున్నాను, సాల్ట్ని కూడా వేసుకుని ఒకసారి అయితే బాగా కలిపేసుకోండి. చికెన్కి అయితే అనేది పట్టాలండి. మూత పెట్టుకుని కాస్త ఉడికించుకోండి చికెన్ అనేది. గ్రీన్ కలర్లో నుంచి ఈ కలర్ మాదిరిగా మనకి చికెన్ అనేది ఏర్పడుతుంది. అప్పుడు నిమ్మరసాన్ని అయితే పిండుకుని బాగా కలిపేసుకుని ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుని ప్లేట్లో సర్వ్ చేసుకొని తింటే ఉంటుందండి. చారు పక్కన పెట్టుకుని, చారు లేకపోతే రోటీ పక్కన పెట్టుకుని చాలా ఎంజాయ్ చేస్తూ తినొచ్చండి. మీరు కూడా ఒక్కసారి కరివేపాకు చికెన్ చేయండి, ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి.